ఎట్టకేలకి పాన్ ఇండియా మూవీ రాజాసాబ్ రిలీజ్ కి దగ్గరగా ఉందని ఆనందపడాలో లేదంటే తనకు ఎదురైన చేదు అనుభవం గురించి బాధపడాలో తెలియని పరిస్థితుల్లో ఉంది నిధి అగర్వాల్ పరిస్థితి. మనందరికీ తెలిసిందే రాజాసాబ్ నుండి సెకండ్ సింగిల్ సహానా సహానా సాంగ్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఈవెంట్ కి నిధి అగర్వాల్ కూడా వెళ్ళడం జరిగింది. ఈవెంట్ అంతా చాలా సక్సెస్ఫుల్ గా జరిగింది. సాంగ్ కి కూడా మంచి అప్లాజ్ రావడం జరిగింది. ఇదంతా ఒక ఎత్తు అయితే ఈవెంట్ ముగించుకొని బయటకు వచ్చి తను కార్ ఎక్కడం అనే విషయమే ఇంకొక ఎత్తుగా చెప్పుకోవాలి. సో ఈవెంట్ మేనేజర్స్ అలాగే బౌన్సర్స్ కావచ్చు ఎంత టేక్ కేర్ చేసినా కూడా అభిమానులంతా కూడా మితిమీరిన అభిమానంతో ఆమె మీద పడిపోవడం కావచ్చు, తనని కథలనివ్వని పరిస్థితి కావచ్చు, ఆ ఘర్షణలో ఆమె ఎంత కష్టపడి కారెక్కిందో వర్ణనాతీతం. ఆమె చాలా ఇబ్బంది పడుతూ కూడా కారెక్కిన పరిస్థితి. ఎక్కిన తర్వాత ఓ గాడ్ వాట్ ఈస్ దిస్ అంటూ ఆమె అసహనాన్ని కూడా వ్యక్తపరిచారు. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే సినీ ఇండస్ట్రీకి సంబంధించిన హీరోలు కావచ్చు, హీరోయిన్స్ కావచ్చు, ఇట్లా పబ్లిక్ ఈవెంట్స్ కి వెళ్ళినప్పుడు వాళ్ళకి సేఫ్టీ లేదా, వాళ్ళకి జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? ఓన్లీ బౌన్సర్స్ కి మాత్రమే ఉంటుందా? ఆ సినిమా యూనిట్ కు ఉండదా? ఇలా రకరకాల క్వశ్చన్స్ అయితే ఎదురవుతున్నాయి. అండ్ ఈ పరిస్థితికి సంబంధించి సింగర్ చిన్మయ్ శ్రీపాద్ కూడా రెస్పాండ్ అవుతూ హైనాల కంటే దారుణంగా ఎగబడుతున్నారు మగవారు అంటూ కూడా ఆమె ట్వీట్ చేశారు. అయితే ఈ పరిస్థితికి సంబంధించి మరి మూవీ యూనిట్ కూడా ఇప్పటి వరకు ఏమీ రెస్పాండ్ అవ్వలేదు. ఆమె బాగానే ఉన్నారు, క్షేమంగా ఉన్నారు అనే సమాచారానికి సంబంధించి కూడా ఏ చిన్న విషయాన్ని ట్వీట్ కూడా చేయలేదు. సో ఇప్పుడు అభిమానుల గురించి ఒకటైతే ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళకి సేఫ్టీ లేదా అనే విషయాన్ని గురించి కూడా ప్రతి ఒక్కరూ క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి ఈ ఇష్యూ ద్వారా మరోసారి రేజ్ అయింది.